పెళ్ళైన కొత్తలో మరి అంతా కొత్తగానే ఉంటుంది. అందుకే ఇలా కొత్తగా ఉన్నది అని పాటలు వేసుకుంటూ ఉంటారు. ఇలా హనీమూన్లు, ఫోటో సెషన్లు, రోజులు, అబ్బా అదంతా అదో మాయాలోకం. మరి కట్ చేసి కరెంట్ సిచ్యువేషన్లోకి వద్దాం. వాళ్ళకి పెళ్ళయి సరిగ్గా 7 ఏళ్ళు అయ్యింది. అంటే వారంటీ పీరియడ్ ముగిసిపోయింది. వారంటీ పీరియడ్ అంటే ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రియాలిటీ స్ట్రైక్స్. భద్రం దింపే కొయి బ్రదరు షాదీ మాటే వద్దురు. ఏంటో సౌండ్ వస్తుంది. ఏమి లేదమ్మో, వీధిలో హోలీ పాటలు పెట్టారు, ఆడుకుంటున్నాను. ఈ విషయం వెళ్ళి గోళీలు ఆడుతున్నాడని చెప్పు. హోలీ వెళ్ళి ఉగాది వచ్చింది. ఈ మధ్య తెలివితేటలు బాగా ఎక్కువయ్యాయి. ఏ నొప్పిగా ఉందా? नो मर्द को दर्द नहीं होता. అబ్బో ఎప్పుడో పంపించాను. ఈ పాటికి వాళ్ళు ఫోటోలు చూసుకుంటూ ఏ స్విట్జర్లాండ్ లోనో ప్యారిస్ లోనో ఒక సాంగ్ కూడా ఊహించుకుంటూ ఉంటారు. మరి కిరణ్మయి అన్నయ్యలు సమరసింహ జయసింహలు ఇప్పుడు సీమలో ఏం చేస్తున్నారో చూద్దాం. ఏదన్నా సూటు బూటు ఏదన్నా అంత కొత్తగా ఉన్నది, మనకేమైనా సూట్ అవుతుందా ఇది? సమరా పెళ్లి సంబంధాలని చెల్లమ్మ ఉత్తరం రాస్తుంది కదా, అందుకే అంగీలు లుంగీలు తీసేసి సూటు బూటు తొడిగినా. సర్లే చెల్లమ్మ ఉత్తరం ఏమైంది? ఇదిగో ఇదే. ప్రియమైన అన్నలకి నేను క్షేమం, మా ఆయన కూడా కంట్రోల్లోనే ఉన్నాడు. పెద్దన్నకు పెళ్ళి అయినాక మీ ఇద్దరే మిగిలినారు. ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూసినాను, ఫోటోలు పంపిస్తున్నాను. చూసి ఒకసారి హైదరాబాద్ రాగలరు. ఓహో ఇదిగో నీకు పంపిన ఫోటో, ఇది నాది. అన్నా ఈ ఫోటోలు చూస్తుంటే కళ్ళకు కట్టినట్టున్నారు కదన్నా. హైదరాబాద్ పెళ్లి చేసుకున్నావురా, అందరూ పెళ్లి చేసుకుని బాగుపడుతున్నారంట. పదన్నా మనం కూడా పెళ్లి చేసుకుని బాగుపడతాం. పదరా బండి తీరా. ఇప్పుడు సీన్ మొత్తం హైదరాబాద్ మారింది. సీమ నుండి మన సమరసింహ జయసింహ పెళ్లి సంబంధం కోసం హైదరాబాద్ వెళ్తారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. బావా రండి బావలు, ఇదేనా రావా? ఎలా ఉన్నారు? మేం బాగుండవప్పా, మీ సంసారం ఎట్టుంది? సంసారమా ఏదోలే బావా, మోసాన్ని కృష్ణమురళిని పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేసిన సంబరంగా ఉంది. అబ్బో బావగారికి చతుర్లు ఎక్కువే. సర్లే చెల్లమ్మా అన్నా సమరసింహ జయసింహ ఎప్పుడొచ్చారు? సీన్ అంటున్నది. బాగుందమ్మా, నువ్వు పంపిన సంబంధాలు మాకు బాగా నచ్చినాయి, అందుకే వచ్చినా. చెల్లమ్మా కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. బావగారు ఇందాక నుండి చూస్తా ఉన్నా, అంటే కంగారు పడతావేంటి? సర్లే
చెల్లమ్మ లోన్కి వెళ్ళింది కానీ విషయం ఏంటో చెప్పు. నువ్వు బావా, ఫీమేల్ కూడా ఈమెయిల్ లాంటిదే. సెండ్ కొట్టిన వెంటనే వెళ్ళినట్టే ఉంటుంది, కానీ ఒక్కోసారి అవుట్ బాక్స్ లో కూర్చుంటుంది. పెళ్ళయ్యాక బాగా తెలుసుకున్నావే. అయినా బావా నువ్వు భాష లాంటి భాష డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది. నువ్వు బావా, అక్కడ నాకు డిసైడ్ అయితే వంట మొత్తం మంట అవుతుంది. ఆ తర్వాత నేను ఉండాలి. అయినా ఇప్పుడు మీకు పెళ్ళేది బావా, హ్యాపీగానే ఉన్నారుగా? అదేంటి బాబు అట్టా అంటావు? పెళ్లి చేసుకుని నువ్వు కూడా సుఖంగా ఉండవు కదా. ఆయనే ఉంటే వైట్ సారీ ఎందుకని, అంత హ్యాపీగా ఉంటే నేనే మీకు పెళ్లి చేసేవాడు కదా బావా. చెప్తే వినరు కానీ మీ పెద్దన్నయ్యకి పెళ్ళయి 1 ఏడాది అయింది. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఒక్కసారి చూసొద్దామా? మా అన్నకి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటాడు. సరే పా వెళ్దాం. చూద్దాం కదా. చూసొద్దాం కదా. అన్నా పెద్దన్నా అన్నా పెద్దన్నా బాబా అన్నా బావా మా అన్న ఈమె సింహమనుకో మాటలతోనే ఊటాన్ని పేరుస్తాడు. ఒక్కసారి తొడగొడితే శత్రువులు దద్దరిల్లాల్సిందే. అస్సలు మా అన్న దుష్ట సంహార హరివీర భయంకర భీవత్స. అన్నా ఏమైందన్నా నీకు? ఈ పిచ్చి పిచ్చి గడ్డమేంది, పిచ్చి చూపులేంది, అసలు ఈ పిచ్చి పిచ్చి డాన్సులేంది, అసలు ఏమైందన్నా నీకు? ఏందన్నా ఏమైందన్నా? పెళ్ళయింది. ఈ అన్నేదో పెద్ద పదమసింహ భయంకర దేవత్స అన్నావు. ఇప్పుడు ఏమైందో చూడు. ఇప్పటికైనా నా మాట విని ఆ పెళ్లి ప్రయత్నం మానేయండి బావా. కుదరదప్ప, మేం పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఇక్కడ పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తున్నావా? యోగంలో మహేష్ బాబు సినిమా వచ్చింది, వెళ్ళి చూసి వస్తా. వంట చేసి రెడీగా ఉంచు. చూసావా బావా మీ పెద్ద పరిస్థితి? మీరేమో పెళ్లి పెళ్లి అని ఒకటే నస. ఇక్కడ పెళ్లి చేసుకుని బాగుపడ్డాం, అక్కడ చూపించు బావా. ఇక్కడ చూడు, అందరికి వారంటీ కార్డులు అయిపోయి ఇంచుమించు మీ పెద్దలాగే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ దగ్గర చూపి ఎలా చేస్తున్నారు చూడు. ఇప్పటికైనా నా మాట విని ఇక పెళ్లి ప్రయత్నాలు మారేయండి బావా. ఏంటి బావా ఈ ఆవేశము? అయినా వారంటీ వారంటీ అంటున్నావు, అసలు వారంటీ అంటే ఏంటి బావా? వారంటీ అంటే ఏం లేదు బావా. పెళ్ళి 1 year కానీ ఫస్ట్ బేబీ కానీ బావా ఈ వారంటీ గ్యారంటీ ఏందో గానీ పెద్ద ఏందో తేడాగా ఉంటాడు. గాలి ఏమైనా దొరికిందో ఏమో. ఓరి పిచ్చి బావలు, ఇప్పుడు దాకా స్కిట్ చూసి మీకు మ్యారేజ్ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే మిమ్మల్ని ఎప్పుడూ బాగు చేయలేడు. ఏంటి బాబు అట్టా అంటావు? మీదంటే లవ్ మ్యారేజ్, మాది అరేంజ్ మ్యారేజ్లే. భయపడ మాకు ఏమీ కాదు. పిచ్చి బావా, లవ్ మ్యారేజ్ అంటే ఒక్కడే స్వయంగా వెళ్ళి గోతులు దూకడం. అదే అరేంజ్ మ్యారేజ్ అంటే అందరూ కలిసి ఒక్కడే గోతులు పోయడం. ఏదైనా ఒక్కడే. బావా పెళ్లి సంబంధాలని చెప్పి సూటు బూటు తొడిగినాం, కానీ లోన ఒరిజినల్ అట్టాగే ఉండాలి. ఒక్కసారి కట్టిపడితే మెడకాయలు తెగి పడాల్సిందే. రే మెడకాయలు కాదురా, పెళ్ళైతే అదే కత్తితో కూరగాయలు జరుపుకోవాలి. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? పెళ్లి చూపులకు టైం అయింది. పదండి పదండి పదండి. సమరా అదరా పెళ్లి చూపులకు వెళ్దాం. సరేలే,
తోసేద్దాం పదండి. అదే చూసొద్దాం పదండి. आओ नमस्ते नादी पेरू सुभानी ఆవో నమస్తే. నాది పేరు రహాని. ఆగండి మాది బెహన్ని పిలుస్తాం. నైనా సునైనా आओ पहली बार వచ్చిన అక్కడ ఫేస్బుక్ బంద్ చేసి इधर आओ भाई అనుకోకండి బాబాగా ఏసా కూడా తప్పిక ఆకే ఏందో వీళ్ళని చూస్తుంటే బాగా పోరబడినట్టుండది. అట్లా అనుకోకండి బావా గారు, ఇది జమానా పిల్లలు కదా. అయినా చెట్టు అన్నాక చిగురు, పిల్ల అన్నాక పొగరు ఉంటేనే కదా అంటాం. అది చెల్లెలు మళ్ళాకు ఎంతో సుకుమారంగా పెంచా. చిన్న తప్పు చేస్తే మాఫ్ చేయండి. ఆగండి బావా బాబు మాకు చిన్నమ్మి పెద్దమ్మి బాగా నచ్చినారు. అయితే ఇంకేం తొందరగా నికా పక్కా చేసుకుందాం. ఆగండి తొందర ఎందుకు? పిల్లలకి తొందరగా షాదీ చేయమని ఆది వీటి తమ్కి ఇచ్చింది. మీ చేతులు కాదు కాళ్ళు అనుకొని పెళ్లి షాదీకి ఒప్పుకోండి. సర్లే ఏం చేస్తాం వీళ్ళకి అమ్మ అనేది. आओ शादी మరి జయసింహ సమరసింహాలకి పెళ్ళయి 7 ఏళ్ళు అయింది అంటే వారంటీ పీరియడ్ దాటేసింది. మరి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని కిరణ్ సుభాని బాబాని ఒకసారి వెళ్ళారు. సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ కుంభమ్మ సౌరవల్లి నవ్వాలమ్మ సుబ్బి సుబ్బాలమ్మ. సమరా గానం మొత్తం అయిపోయింది. నీకు డాన్స్ బంద్ చెయ్యి. అరే నాకి ఏం అర్థం కాలేదు. కొదమ సింహాలు లాంటి మీరు ఇలా కమలాసంలాగా అయిపోయారా? ప్రేమనే గడగడలాడించిన మా భాష ఇలా అయిపోయిందండి బావా. వద్దు అంటే విన్నారా? ఇప్పుడు చూడండి ఈ వారంటీ పీరియడ్ కూడా అయిపోయింది. ఇల్లు ఖాళీ ఒకడు ఏడుస్తుంటే సెల్లు చాచి చెయ్యి అన్నట్టు ఉంది. అరే నాకి జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది. అంతే బావాగా, షాదీ అయినాక మనది చేతిలో ఏమీ ఉండదు. ఈ భాష నాకు వచ్చేసింది బావా. పెళ్ళి అయిన తర్వాత మన చేతిలో ఏమీ ఉండదు. ఈ విషయం పెళ్లికి ముందు చెప్పినా ఎవడికి అర్థం కాదు. ఒకవేళ చెప్పినా వాడు ఎవడు వినడు. आओ गिलानी आओ మీరు మారాలా? సుబ్బాలమ్మ సీతాలమ్మ కుంభమ్మ సౌరవల్లి నవ్వాలమ్మ సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ